అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి భోగి సంక్రాంతి సెలబ్రేషన్ మేము ఎలా చేసుకున్నామో ఉంటుంది. భోగికి ముందు రోజు నేను గడపలకేసుకునే కలర్స్తోని మా గేట్ దగ్గర ముగ్గు వేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే వాటర్ ఓవర్ఫ్లో అయితే ఆ ముగ్గు మొత్తం చెదిరిపోతుంది అంటే నేను ఈ కలర్స్తోని వేసుకున్నాను. పండగ రోజు ముగ్గు పిండితోని మళ్ళీ ఇంకో ముగ్గు వేసుకున్నాను. అందరికీ హ్యాపీ భోగి పండగ రోజు మా ఇంటి డోర్ ముంగట చిన్నగా ఇలా ముగ్గు వేసుకున్నాను. భోగి పండగ రోజు భోగి స్నానం చేశాక ఇంకా మా ఇంట్లో అయితే రొట్టెల పండగ అంటారు. ఇక్కడ ఆ రోజు నువ్వుల రొట్టెలు చేసుకుంటారు. ఇంకా దానికోసం నేను నువ్వుల రొట్టెలకి కాంబినేషన్గా నేను బుడమకాయ చట్నీ చేశాను. ఇంకా ఆ రోజు చింతపండు పుదీనా చట్నీ కూడా కంపల్సరీ చేస్తారు. చింతపండు పుదీనా చట్నీలో వంకాయలు కానీ లేదా సన్నగా తరిగిన దొండకాయ ముక్కలు కానీ ఉడికించి కలుపుకుంటే చాలా బాగుంటుంది. నేను వంకాయ కలిపి చేశాను. ఇంకా రొట్టెకి ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. వంకాయని సన్నగా తరిగి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాను. అలాగే బుడమకాయ చట్నీకి ఇంకా మిరపకాయలు, పల్లీల పొడి, చింతకాయ రసం వేసుకొని గ్రైండ్ చేసి బుడమకాయ దాంట్లో కలిపాను. రొట్టెల పండగ రోజు రొట్టెలు నువ్వులు వేసి చేస్తారు. ఎందుకంటే నువ్వులు వేడి చేస్తుంది కదా. మనకు సంక్రాంతి అంటే సంక్రాంతి అప్పుడు చల్లగా ఉంటుంది. ఇంకా అందుకోసమే నువ్వులు వేసి చేస్తారు. నువ్వులు వేడి చేస్తుంది కదా, అందుకే నువ్వుల రొట్టెలు కానీ నువ్వుల ఉండలు ఇంకా నువ్వులకు సంబంధించి సంక్రాంతి ఉంటుంది కదా. ఇక్కడ నేను బూరెలు చేస్తున్నాను. బూరెల కోసం పిండి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మా అమ్మ నువ్వుల బూరెలు, పల్లీల బూరెలు రెండు చేసేది. నాకైతే పల్లీల బూరెలు ఇష్టం, అందుకోసమే నేను పల్లీల బూరెలు చేసుకుంటున్నాను. ఇక్కడ అత్తయ్య వాళ్ళు గర్జలు చేసుకుంటారు. ఇంకా నేను గర్జలు డీప్ ఫ్రై చేయాలి అని చెప్పేసి నేను బూరెలు చేశాను. సంక్రాంతి పండుగ కోసం గొబ్బెమ్మలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా పేడ నాకు ఒక్కొక్కటి 20 రూపీస్ ప్యాకెట్ చెప్పారు. 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాను. మాకు గొబ్బెమ్మలు మొత్తం 40 గొబ్బెమ్మలు అవసరం పడతాయి. సంక్రాంతి రోజు మేము బియ్యం పెసరపప్పుతో పాయసం చేసుకుంటాము. అందులో ఇంకా నువ్వుల పొడి కలుపుతారు. ఇంకా చిక్కుడుకాయ కూడా చేసుకుంటారు ఆ రోజు. నేను ఒక చిక్కుడుకాయనే అవుతుందని ఇంకోటి దొండకాయ ఫ్రై చేశాను. పండగ రోజు కూడా మా వారికి ఆఫీస్ ఉంటుంది. ఇంకా ఆయన వెళ్ళేలోపు పూజ, పాలు పొంగేయడం పూర్తవ్వాలనేసి నేను ఫాస్ట్గా అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆయనకు బాక్స్ కూడా కట్టి పెట్టేస్తున్నాను. ఇక్కడ దేవుని రూమ్లో పూజ మా వారు, నా 2 పిల్లలు కలిసి వాళ్ళు చేస్తున్నారు. నేనేమో వంట ఇంకా హాల్లో పాలు పొంగేయడానికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో పాలు పొంగించే దగ్గర ఇలా ముగ్గు వేసుకొని చుట్టూ గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ 5 వరుసలు దారం కట్టి ఇంకా దీని చుట్టూతో నవధాన్యాలు పెడతారు. సంక్రాంతి పండగ అంటేనే రైతన్నలు పండించిన పంట చేతికొచ్చే దాన్నే సంక్రాంతి పండగ అని కూడా అంటారు కదా. ఇక్కడ కొత్తగా పండించిన పంట, అన్ని రకాల ధాన్యాలు ఇక్కడ పెడతారు. సానపీట పెట్టి దానిపైన అమ్మవారిని ఇలా కూర్చోబెడతారు. ఆ అమ్మవారిని ధాన్యలక్ష్మిగా మనం భావించాలి. చుట్టూతా ధాన్యాలు పోస్తాం కదా. ఇంకా మధ్యలో ఈ అమ్మవారు ధాన్యలక్ష్మిగా భావించి ఆ సానపీట మీద పట్టు శారీ పెట్టి అమ్మవారిని కూర్చోబెట్టి పసుపు, కుంకుమ ఇంకా నానబియ్యం, రేగు పండ్లు, నల్ల నువ్వులు, శనక్కాయలు, చెరుగడ అన్నీ వేసి అక్కడ బియ్యం పెడతారు. ఇంకా నవధాన్యాలే కాకుండా ఇక్కడ కూరగాయలు కూడా పెడతారు. టమాటా, చిక్కుడుకాయ, వంకాయ, గుమ్మడికాయ, రేగు పండ్లు, అంతేకాకుండా చిన్న కొబ్బరి ముక్కలో బెల్లం పెట్టి పెడతారు. పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాక వినాయకునికి పూజ చేసి గౌరమ్మని చేసుకొని గౌరమ్మని అక్కడ పెట్టి పూజ చేసుకోవాలి. ఇంకా 2 దీపాలు కూడా వెలిగించుకొని ఆ తర్వాత పాలు పొంగించాలి. పాలు పొంగించేటప్పుడు కొత్త శారీ కానీ లేదంటే పట్టు చీర కానీ కట్టుకొని పొంగిస్తారు. ఒకసారి పాలు పొంగాక ఇంకా పైన కుండలోని రేగుపండు, నువ్వులు ఉంటాయి కదా, అవి మళ్ళీ కింది కుండలోకి వేసి మళ్ళీ ఇంకొకసారి పొంగించాక హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చాక ఇంకా చేసిన స్వీట్ మా ఆయనకి బాక్స్లో పెట్టాను. ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. పాలు పొంగించాక మాకు నోములు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను నోముకుంటున్నాను.
అష్టగణపతులు, గ్లాసులు, గాజులు ఇలా నోముకున్నాను. తర్వాత సామూహికంగా లాలిగౌరమ్మ, చుక్కల పర్వతం కూడా నోముకున్నాను. సంక్రాంతి, భోగి ఇలా జరుపుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.